అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హైటెన్షన్ నెలకొంది. పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. స్టేషన్ ఎదుట పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు కార్యకర్తలు. ఇక దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు. దీంతో జూబ్లీ హిల్స్ పీఎస్ ముందు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు తెలంగాణ భవన్ నుంచి జూబ్లీ హిల్స్ పీఎస్ కు ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, సంజయ్ తో పాటు అడ్వకేట్ బృందం, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. అడ్వకేట్స్ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీష్ రావు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హైటెన్షన్ నెలకొంది. పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. స్టేషన్ ఎదుట పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు కార్యకర్తలు. ఇక దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు. దీంతో జూబ్లీ హిల్స్ పీఎస్ ముందు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు తెలంగాణ భవన్ నుంచి జూబ్లీ హిల్స్ పీఎస్ కు ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, సంజయ్ తో పాటు అడ్వకేట్ బృందం, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. స్పెషల్ పర్ఫార్మెన్స్ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీష్ రావు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి వీడియోలు న్యాయవాదులు హరీష్ రావు లీగల్ టీం, బీఆర్ఎస్ లీగల్ టీంతో పోలీస్ దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఉదయం నుంచి ఇంకెంతసేపు హరీష్ రావుని విచారిస్తారు. 160 సిఆర్పిసి కేవలం సాక్షి పరిగణనకు తీసుకొని సాక్షి కింద హరీష్ రావుని వినిపించి 5-6 గంటల పాటు హరీష్ రావుని విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. హరీష్ రావుని వెంటనే బయటికి పంపించాలి, లేకపోతే న్యాయవాదుల బృందం మమ్మల్నైనా లోపలికి పంపించాలన్న ఒక డిమాండ్తో న్యాయవాదులందరూ కూడా ఒక్కసారిగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకొని ఎట్టి పరిస్థితుల్లో మిగతా వారికి అనుమతి లేదు అంటూ కూడా వారితో వాగ్వాదాన్ని కొనసాగిస్తా ఉన్నారు. న్యాయవాదుల బృందం హరీష్ రావు లీగల్ టీం, బీఆర్ఎస్ లీగల్ టీం అంతా కూడా
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆవరణలోకి చేరుకుంది. వీరంతా కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి న్యాయవాదులు మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ఒక అడ్వకేట్ అలౌ చేయట్లేదు. హరీష్ రావుకు సంబంధించినటువంటి వారి వ్యక్తిగత ఎవరిని కూడా అనుమతించకుండా ఏం జరుగుతుందో చెప్పకుండా ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అక్యూజ్డ్ కావచ్చు లేకుంటే విట్నెస్ కావచ్చు గంటల కొద్ది విచారిస్తున్నప్పుడు వారి లీగల్ అడ్వైజర్ని కావచ్చు వారి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వాలి. ఇప్పటివరకు తిన్నడా తెలియదు, తినలేదా తెలియదు, అతను ఏ విధంగా వేధిస్తున్నారు అనేటువంటి విషయాలు తెలియదు. ఇవాళ పోలీసులు కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు చట్టాలను కావచ్చు ఇవి కూడా పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ లీగల్ సెల్ గా మేము అడగడానికి వచ్చినాం. మరి డీసీపీ గారితో పర్మిషన్ తీసుకుంటామంటున్నారు కానీ పోలీసులు కూడా సహకరించట్లేదు. ఒక మాజీ మంత్రికి ఈ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ పోలీసులు ఇవ్వడం చాలా బాధాకరం. ఎవరు కూడా చట్టానికి అతీతం కాదు. ప్రభుత్వాలు వాళ్ళు ఉండొచ్చు పోవచ్చు, ఎవరైనా కూడా చట్టాలను ఫాలో అప్ కావాల్సిందే. దానికోసమే ఇప్పుడు పోలీసులను అడగడానికి వచ్చినాం. ఎగ్జాక్ట్లీ ఒక సాక్షి 160 సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి వ్యక్తి ఒక సాక్షిని విచారిస్తున్నప్పుడు ఇంత బలగాలు ఎందుకు, ఇంత వ్యవస్థ ఎందుకు, ఇంత ఒక సినిమా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే ప్రభుత్వాలకు వాళ్ళు చేయడం కోసం ఇట్లాంటివి సృష్టిస్తారు కావచ్చు. కానీ ఒక వ్యక్తికి రాజ్యాంగబద్ధంగా ఉండే బాధ్యత ప్రజాస్వామ్యంలో ఈ యొక్క పోలీస్ వ్యవస్థపై ఉంది. కానీ పోలీసులు ఏమాత్రం వాటిని వేటిని కూడా పట్టించుకోకుండా ఏకపక్షాన ఒక మామూలు వ్యక్తి కన్నా హీనంగా ఇవాళ హరీష్ రావు గారిని విచారిస్తా ఉన్నారు. కనీసం లీగల్ టీం కన్నా చెప్పాలి కదా. రాత్రి 9 గంటలకు నోటీసు ఇచ్చి ఉదయం 11 అంటే అది కన్వీనియంట్. 160 కింద నోటీస్ ఇచ్చినప్పుడు టైం ఇవ్వాల్సి ఉండే. కానీ మరి పోలీసులు ఏమాత్రం టైం ఇవ్వకుండా ఏకపక్షాన డైరెక్ట్ గా నిన్న రాత్రి ఇచ్చిండు, మార్నింగ్ రావాలన్నారు. దీన్ని బట్టి ఒక వేధింపుల కేసు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. హరీష్ రావు గారిని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నోటీస్ ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, పోలీసులకు నోటీస్ ఇచ్చే అర్హత ఉన్నప్పుడు, రైట్ ఉన్నప్పుడు ఇవాళ దాన్ని ప్రొటెస్ట్ చేసేటువంటి రైట్ కూడా అక్యూజ్డ్కి ఉంది, విట్నెస్ ఉంది. హరీష్ రావు గారికి ఉన్నటువంటి ఆ యొక్క హక్కుని ఇవాళ పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య వాదులుగా న్యాయవాదులుగా మాపై ఉంది. కాబట్టి ఇవాళ మేము పిఎస్కి వచ్చి హరీష్ రావు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వారిని విచారిస్తున్నటువంటి క్రమంలో వారికి ఉండేటువంటి హక్కులను కూడా భంగం కలగకుండా విచారణ జరగాలి. గంటల కొద్ది విచారిస్తా ఉన్నారు. కుటుంబ సభ్యులను కలవనివ్వట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. ఇప్పుడు దానిపైన మా న్యాయవాద బృందం కూడా ప్రస్తుతం ఉంది. పోలీసు ఉపనేతగా ఆయన ఉన్నారు. 9 సార్లు గెలిచారు. కానీ ఇవాళ ఖచ్చితంగా ఇప్పుడు ఒక 7 సార్లు ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి మాజీ మంత్రి, అనేక సంక్షేమ పథకాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి మహానేత కేసీఆర్ గారి అడుగు జాడల్లో ఈ తెలంగాణ వ్యక్తి హరీష్ రావు గారు ఉద్దేశపూర్వకంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రభుత్వం ఏ విధమైనటువంటి మోసాలు చేస్తుందో, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలను, వారి కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి అక్రమాలను ఇవాళ బయట ప్రపంచానికి తీసుకొచ్చింది. కాబట్టి ఒక కక్షపూరితంగా కుట్రపూరితంగా ఇవాళ హరీష్ రావుకు అక్రమంగా రాత్రి నోటీస్ ఇచ్చి తెల్లారి రమ్మని చెప్పడం ఇది దుర్మార్గం. అన్యాయంగా ఇవాళ హరీష్ రావు గారిని వేధిస్తా ఉన్నారు. ఆయన వేధించినా కూడా చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. సేమ్ సిమిలర్ ఇలాంటి కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ ని ఇప్పటికే పాస్ చేసిన ఎఫ్ఐఆర్ కాకుండా ఇంకా అడిషనల్ ఎఫ్ఐఆర్ లో కేవలం సాక్షిగా పెంచి ఏ విధంగా విచారిస్తారు, ఏ విధంగా చేస్తారు అనుకోవచ్చు. అంటే అలిగే ఇప్పుడు ఒకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఒక కంప్లైంట్, ఒకే కంప్లైంట్ మీద 10 మంది పోయి కంప్లైంట్ ఇస్తే 10 కేసులు నమోదు చేసిండ్రు. ఇవాళ యాక్చువల్గా 3 కేసులు నమోదైనాయి పంజగుట్టలో. కేసులు ఎన్ని అయినా కూడా అలిగేషన్ మాత్రం ఒక్కటే కదా. ఆ ఒక్క దాంట్లో ఒక కేసులో ఇతనికి సంబంధం లేదు, ఆ శాఖకు మంత్రి కాదు, పోలీస్ వింగ్ లో పనిచేయడం లేదు. ఇది 2 సంవత్సరాల క్రితం నమోదైనటువంటి కేసులో 2 సంవత్సరాలుగా ఒక తెలుగు సీరియల్ లాగా దీన్ని సాగదీస్తా ఉంటూ హరీష్ రావు గారి మీద హైకోర్టు కాల్ చేసింది, సుప్రీంకోర్టు కాల్ చేసింది. అయినా కూడా మళ్ళా అలాంటి సేమ్ అలిగేషన్ తోటి ఇవాళ విచారణ పేరుతో పిలుస్తున్నారంటే ప్రజలకు అర్థమైపోతా ఉంది ప్రభుత్వం యొక్క ద్వంద్వనీతి ఏ విధంగా ఉందనేది అర్థమైపోతా ఉంది. పోలీసులను ఏ విధంగా వాడుకుంటా ఉన్నారు. అదే మేము మా టీం కూడా, మా లీగల్ టీం అందరూ మాట్లాడుతూ ఉన్నారు. డీసీపీ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారి ఒక విట్నెస్ కావచ్చు, అక్యూజ్డ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు
పోలీసులు గంటల కొద్ది విచారిస్తున్నటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులను న్యాయవాదులను సమక్షంలో విచారించాలి. కనీసం ఏం జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి కదా. దానికోసమే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఫాలో అంటే నడుస్తా ఉన్నాం. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు కదా, ఈ సందర్భంగా లీగల్ గా ఏది ఇవ్వాలి పక్కపాటి ఖచ్చితంగా అనుమతించాల్సిందే కదా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు జనరల్ గా ఒక విట్నెస్ ను విచారించడానికి 1 గంట 2 గంటలు టైం సరిపోతుంది. దాదాపు 5-6 గంటలు టైం అవుతుంది. ఇంకా ఎంత టైం అవుతుందో కూడా తెలియకుంటుంది. కాబట్టి ఆ విషయం చెప్పండి అని మేము అడుగుతా ఉన్నాం పోలీసుల నుండి. నో రెస్పాన్స్ ఫ్రమ్ కన్సర్న్ ఐఓస్ అయితే దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. అందుకే మేము డీసీపీ గారితో మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడిన తర్వాత ఫర్దర్ తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.